అంతరిక్షంలో చనిపోతే ఏమవుతుంది? ఎలాంటి సిట్యుయేషన్‌లో అతను బ్రతకడం అసాధ్యం. స్పేస్ స్టేషన్‌తో సంబంధం కోల్పోయినప్పుడు అతడు అంతరిక్షంలో 15 సెకన్‌ల్లోనే స్పృహ కోల్పోయి, ఒక నిమిషంలోనే మనిషి చనిపోతాడు. అయితే ఆ మరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ స్పేస్ సూట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేకపోతే, ఆ సూట్‌లో ఉన్న ఆక్సిజన్ వల్ల 8 గంటల వరకు బ్రతకగలడు. కానీ అంతరిక్షంలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు, ఉల్కలు, పర్వతాలు ఇటువంటివి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. అవి ఎంత వేగంగా తిరుగుతాయంటే ఆస్ట్రోనట్ శరీరంలో అటు నుండి ఇటు దూరిపోవడం తెలిసేలోపే జరిగిపోతుంది. ఇంకా క్షణాల్లో మృతదేహంగా మారిపోతాడు. అంతేకాదు అంతరిక్షం యొక్క ఉష్ణోగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ శరీరాన్ని క్షణాల్లో గడ్డ కలిగించే చలి ఉంటుంది. దీనివల్ల శరీరం కొద్దిసేపట్లోనే ఫ్రీజ్ అయిపోతుంది. ఆ తరువాత కాసేపట్లో ప్రాణాలు పోతాయి. అండ్ ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అంతరిక్షంలో శరీరంతో రియాక్ట్ అయ్యి శరీరాన్ని తినే బ్యాక్టీరియా ఏమీ ఉండదు. అందుకే చనిపోయిన వ్యక్తి యొక్క డెడ్ బాడీ పాడవదు. కాబట్టి అంతరిక్షంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క డెడ్ బాడీ ఏళ్ల తరబడి అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.